నేను 2001 నుండి పార్టీలో జాయిన్ అయిన. ఆనాడు మేడ్చల్ నియోజకవర్గం సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను మొట్టమొదటి అడుగు టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఏదైతే పిలిపించారో ప్రతి ఒక్క పిలుపులో పార్టిసిపేట్ చేసి నా యొక్క ఉద్యమంలో కంటిన్యూ తిరిగినాను. 2008లో మా యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున మేము బస్సులు ధ్వంసం అదేవిధంగా ధర్నాలో పార్టిసిపేట్ చేసినందుకు మమ్మల్ని అందరినీ కూడా జైల్లో తీసుకుపోయి 3 రోజులు ఉంచడం జరిగింది. ముందు వరుసలో మా వాళ్ళంతా కూడా ఉద్యమకారులు ఆ రోజు నాతో పాటు జైలుకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నారక. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఫస్ట్ తెలంగాణ భవన్లో మమ్మల్ని అందరినీ కూడా పిలిచి అప్రిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2013లో నాకు ఆర్టీసీలో జాబ్ వచ్చింది. జాబ్ను కూడా రిజైన్ చేసేసేసి నేను ఆ సకలజన సమ్మెలో భాగంగా రిజైన్ చేయడం జరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అందరం కూడా చాలా సంతోషంగా తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో అన్న తరుణంలో మనం అందరం కూడా వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అయ్యామక్క. ఆ యొక్క క్షణం చాలా ఆశ్చర్యంగా అందరం కూడా విస్మరింపోయినాం. తర్వాత అక్కగారికి చిన్న అనుమతి, నాకు నా జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగిందక్క. అది మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను 2014 అయిపోయిన తర్వాత 2015లో నాయన నరసింహారెడ్డి గారిని పెద్ద మనిషిని తీసుకొని మాకు కొంతమంది ఉద్యమకారులను తీసుకొని పెద్ద సార్ దగ్గరికి వెళ్ళడం జరిగిన తర్వాత ఏంది నర్సన్న ఇటు వచ్చినావు ఏంటి సంగతి అంటే, మనోళ్ళు పిల్లలందరూ కూడా ఫస్ట్ నుండి ఉద్యమంలో పనిచేసిర్రు, వాళ్ళ కొంతమందికి డబుల్ బెడ్రూము రేషన్ షాపు ప్లస్ కొన్ని నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టికెట్ల కోసం అని చెప్పేసి రావడం జరిగిందని పెద్ద మనిషికి చెప్పడం జరిగింది. పెద్ద సార్ ఆ రోజు మీరందరు దేనికోసం కొట్లాడిరా అని అన్నాడు. అంటే తెలంగాణ కోసం కొట్లాడినాం కదా సార్ అని చెప్పి గర్వంగా చెప్పిన తర్వాత తెలంగాణ వచ్చింది కదా మీలో లేదు మరి ఇంకా అని చెప్పడం జరిగింది. అందరం కూడా మేము ఆ యొక్క షాక్లో ఉండిపోయి ఏం మాట్లాడాలనో తెలియలేకపోయింది. అది ఎక్కువసేపు ఆనాడు మనది ఉద్యమ పార్టీ, ఈరోజు మనది రాజకీయ పార్టీ. ఇందులో అందరూ ఇప్పుడు కావాలి మనకు. ఆనాడు ఉద్యమం చేశాం కాబట్టి ఉద్యమ పార్టీ, ఈరోజు రాజకీయ పార్టీ అంటే మేము చేసిందంతా వేస్టేనా అన్నట్టు మేము విస్మయానికి గురైపోయి షాక్లోనే ఉండిపోయాము. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారక్క. తర్వాత ఈ యొక్క బాధ మేము ఎవరికి కూడా చెప్పుకోవాలో తెలియలేక మా లోపలనే మేమే దిగమింగుకొని ఇంట్లో చెప్పుకుంటే పరువు అవుతుంది, బయట చెప్పుకుంటే ఎన్ని రోజులు జెండా మోసిర్రు, ఇన్ని రోజులు జెండా మోసిన తర్వాత ఫస్ట్ నుండి ఉన్నారు వీళ్ళే ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పకుండా మా మనసులోనే పెట్టుకున్నామక్క. ఈ యొక్క దాన్ని తర్వాత ఒక సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలవడం జరిగింది. ఆయనతోటి మేము ఈ విధంగా చెప్పడం జరిగింది, ఇట్లా జరిగింది పెద్ద మనిషి సార్ ఇట్లా అన్నాడు, ఇది దాని సంగతి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది, 10 సంవత్సరాల తర్వాత మరొక ఉద్యమం వస్తుంది, ఆ ఉద్యమంలో కేసీఆర్ కొట్టుకుపోతాడు అని చెప్పడం జరిగింది. ఆ ఉద్యమము కవితక్క రూపంలో వస్తుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నామక్క. మీరందరూ ఉద్యమకారులు ఎక్కడైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ వైపే చూస్తున్నారు. మీరు ఏదో ఒకటి చేస్తారు, ఏదో సాధిస్తారు, ఏదో ఉద్యమకారులకు న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వేల కళ్ళతో చూస్తున్నారక్క. కావున వాళ్ళ ఆశలను కూడా మీరు ఎక్కడ కూడా తగ్గించకుండా మీరు ఫ్యూచర్లో రానున్న కాలంలో ఉద్యమకారులకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ఇప్పిస్తారని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాక ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.